హాయ్ ఫ్రెండ్స్, రేపటి అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, తర్వాత సెన్సెక్స్ లెవెల్స్. సో నిఫ్టీ లెవెల్స్ చూస్తే నిన్న నేను ఏం చెప్పుతుంది అంటే అరౌండ్ ఈ లెవెల్ 23,790 ఈ లెవెల్లో ఏమైనా ప్రైస్ వస్తే మార్కెట్ కిందికే అంటే, బట్ ఒక 20 పాయింట్స్ కిందే ఓపెన్ అయ్యి మార్కెట్ డ్రాస్టిక్గా ఫాలో అయ్యింది. డ్రాస్టిక్ అంటే ప్రీవియస్ ఏం లో ఉందో ఆ లో వచ్చి కిందే క్లోజ్ అయ్యింది. రేపు ఏం జరిగేదానికి ప్రాబబిలిటీ ఉంది అంటే 23,713 అనేది రెసిస్టెన్స్ లాగా తీసుకోండి. ఫ్లాట్ గ్యాప్ అప్ అయితే ఈ లెవెల్ బ్రేక్ కావాలా, బ్రేక్ అయ్యి మళ్ళీ రీటెస్ట్ వచ్చి హై ఎప్పుడు బ్రేక్ అవుతుంది అప్పుడు ఒక షార్ప్ మూమెంటం వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. లేదు అంటే నేను ఏమి ట్రేడ్ తీసుకునేదానికి పోయా, అట్లా కాలేదు అంటే బయింగ్ ఆపర్చునిటీలా ఫ్లాట్ ఓపెన్ అయ్యి షార్ప్గా పొడతాను 23,550 కింద క్యాండల్ క్లోజ్ కావాలా, మళ్ళీ వచ్చి ఇది రీటెస్ట్ చేస్తే మాత్రం మార్కెట్లో ఫాల్ వచ్చేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. ఈ రెండు జోన్లో ఏమైనా ఉంటే మాత్రం మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యేదానికి ప్రాబబిలిటీ ఉంది. సపోర్ట్ లెవెల్ చూస్తే 23,628 ఇంచా 23,597 అనేది సపోర్ట్ లెవెల్. ఇదే జోన్లో ఉండేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. నేను ఐదర్ ఇది బ్రేక్ అయ్యేసి మళ్ళీ రీటెస్ట్ చేసి హై ఎప్పుడు బ్రేక్ అవుతుంది అప్పుడు బయింగ్ తీసుకుంటాను. లేదు అంటే షార్ప్ ఫాల్ వచ్చి 550 కింద క్లోజ్ కావాలా, మళ్ళీ ఇది రీటెస్ట్ చేయాలా, లో ఎప్పుడు బ్రేక్ అవుతుంది షార్ప్ ఫాల్ వచ్చేదానికి ప్రాబిలిటీ. ఇక్కడి నుంచి కంటిన్యూస్గా ఫాలో అవుతుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. మార్కెట్ షార్ప్గా పైకి వెళ్ళిపోయేదానికో ప్రాబబిలిటీ ఉంటుంది. సో రీటెస్ట్ చేయక నేను ఏమీ డిసిషన్ ఎత్తుకునేదానికి పోయలేదు. నిఫ్టీలోనా కానీ, బ్యాంక్ నిఫ్టీలోనా కానీ, ఫిన్ నిఫ్టీలోనా, సెన్సెక్స్లోనా కానీ. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్ చూస్తే బ్యాంక్ నిఫ్టీ లెవెల్ బయర్స్ స్ట్రాంగ్గా ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ప్రీవియస్ ఏం క్లోజింగ్ ఉందో అవుట్ పైన వచ్చి క్లోజ్ అయ్యింది, బట్ షార్ప్ ఫాలో ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. 50,550 పైన 30 మినిట్స్ క్యాండల్ ఏమైనా క్లోజ్ కావాలా, ఇంకొక 5 మినిట్స్ క్యాండల్ అవుట్ పైనే క్లోజ్ అయితే ఇమ్మీడియట్గా అవుట్ పైనే క్లోజ్ కావాలా, మళ్ళీ ఒక 3-4 క్యాండల్స్ అయిన తర్వాత క్లోజ్ అయితే అది కాదు. 30 మినిట్స్ క్యాండల్ క్లోజ్ అయిన తక్షణ ఇమ్మీడియట్గా అవుట్ పైన ఒక 5 మినిట్స్ క్యాండల్ క్లోజ్ అయితే అక్కడ ఆ హై ఇంచా మార్కెట్ పెరిగేదానికి ప్రాబబిలిటీ ఉంది. ఫ్లాట్ ఓపెన్ అయ్యేసి ఇది మార్కెట్ ఫాస్ట్గా పైనకి వెళ్తే ఇది జరిగేదానికి ప్రాబబిలిటీ ఉంది. సెల్లింగ్ ఆపర్చునిటీ చూడాలా అంటే 50,250 నుంచి 50,180 యూట్ కింద మార్కెట్ ఫ్లాట్ గ్యాప్ డౌన్ స్లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి క్లోజ్ అయ్యి మళ్ళీ వచ్చి ఈ రీటెస్ట్ చేస్తే 50,150 లెవెల్, ఈ లెవెల్ని రీటెస్ట్ చేసి ఎప్పుడు లో బ్రేక్ అవుతుంది అక్కడి నుంచే షార్ప్ ఫాలో వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. 50,550 పైన 30 మినిట్స్ క్యాండల్ క్లోజ్ కావాలా, అది బాడీ అట్లీస్ట్ 50% బాడీ పైన ఉండాల. బాడీ క్లోజ్ అయితే అవుట్ పైన 5 మినిట్స్ క్యాండల్ క్లోజ్ అయితే అక్కడి నుంచే మార్కెట్ ర్యాలీ ఇచ్చేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. సో ఇదే జోన్లో ఉంటే మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యేదానికి 50,550 ఇంచా 50,180 ఇదే రేంజ్లో ఉంటే మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో ఫిన్ నిఫ్టీ లెవెల్ చూస్తే రెసిస్టెన్స్ లెవెల్ మళ్ళీ ఈరోజు వచ్చి రీటెస్ట్ చేసి మార్కెట్కి ఎందుకు వచ్చింది, బట్ సపోర్ట్ లెవెల్ని ఇంకా టెస్ట్ కాలేదు. సో ఈరోజు ఏం ఫాలో అయ్యింది, సో అరౌండ్ 50%కి వచ్చి మళ్ళీ క్లోజ్ అయ్యింది, బట్ ప్రీవియస్ ప్రీవియస్ కోర్స్ కింద పైనే వచ్చి క్లోజ్ చేసింది. సో ఇది ఏమర్థం అంటే బయర్స్ ఇంకా యాక్టివ్లోనే ఉండరు అంటే అర్థం చేసుకోవచ్చు. రేపు బయింగ్ ఆపర్చునిటీ చూడాలంటే 23,760 పైన 30 మినిట్స్ క్యాండల్ క్లోజ్ కావాలా, అవుట్ మీద 5 మినిట్స్ క్యాండల్. సేమ్ బ్యాంక్ నిఫ్టీలో ఏం సినారియో చెప్పుతుంది అదే సినారియో ఏమైనా జరిగితే తర్వాత సెల్లింగ్ గురించి ఆలోచిస్తామా. సో ఫ్లాట్ లేదు స్లైట్ గ్యాప్ డౌన్ అయ్యి ఇది సాలిడ్గా బ్రేక్ అవుతుంది, ఇమ్మీడియట్గా సపోర్ట్ ఉంది. సో సెల్లింగ్ ఆపర్చునిటీ చూడదండ. సో డబల్ కన్ఫర్మేషన్ తీసుకొని ఇక్కడ సెల్లింగ్ ఆపర్చునిటీ చూడాలి. 23,480 కింద మార్కెట్ ఏమైనా క్లోజ్ అయితే మళ్ళీ వచ్చి రీటెస్ట్ చేసి ఎప్పుడు లో బ్రేక్ అవుతుంది అవుట్ ఇంచా మార్కెట్ కిందకి వచ్చేదానికి హై ప్రాబబిలిటీ ఉంటుంది. ఇక్కడ కింద క్లోజ్ చేసిన తక్షణమే ఇమ్మీడియట్గా సెల్లింగ్ చూడదండ. సపోర్ట్ ఉంది, ఇక్కడ ఫాల్ సిగ్నల్ ఇచ్చి మళ్ళీ పైనకి వెళ్ళేదానికి ప్రాబబిలిటీ. ఇదే జోన్లో ఉంటే మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో సెన్సెక్స్ లెవెల్ చూస్తే 78,376 నుంచి 78,341 ఫస్ట్ ఈ లెవెల్ బ్రేక్ కావాలా, మళ్ళీ వచ్చి ఈ లెవెల్ టెస్ట్ చేసి హై ఎప్పుడు బ్రేక్ అవుతుంది తర్వాత ఇక్కడి నుంచే మొమెంటం బాగుంటుంది పైన అప్ సైడ్.
సెల్లింగ్ సైడ్ చూడాలంటే సో 77,000 కింద 15 మినిట్స్ క్యాండల్ క్లోజ్ కావాలా, మళ్ళీ వచ్చి ఈ లో ఏం చేసిందో డే లోని అది రీటెస్ట్ చేసి కింద ఏమైనా క్లోజ్ చేస్తే మాత్రం షార్ప్ ఫాల్ వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. అప్ టు ఇక్కడ ఏం గ్యాప్ ఫార్మ్ అయ్యిందో ప్రీవియస్గా ఈ గ్యాప్ కవర్ చేసేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. ఇక్కడ స్కోప్ ఉండేదాని నుంచే మార్కెట్ కిందకు వచ్చేదానికి ప్రాబబిలిటీ. ఇట్లా సినారియో జరిగితే ఇట్లించే ఇట్లే ఫాలో అవుతా అంటాను, నాకు ఇంట్రెస్ట్ లేదు. అన్లెస్ రీటెస్ట్ చేయక మార్కెట్ అట్లించే ఫాలో అయినా అట్లించే అట్లే పెరుగుతాను, నాకు ఇంట్రెస్ట్ లేదు. అది బయింగ్ ఆపర్చునిటీ అయినా కానీ సెల్లింగ్ ఆపర్చునిటీ కానీ. నా సినారియోస్ ఏమైనా వస్తే మాత్రమే ట్రేడ్ తీసుకుంటామా అనుకోండి రేపటికి మాత్రము. సో యాజ్ పర్ ద ప్రైస్ యాక్షన్ చెప్తా ఉండేది, ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు ఐదర్ బయింగ్ సైడా సెల్లింగ్ సైడా అనేసి. దానికే రీటెస్ట్ చేయక ఏమీ ట్రేడ్ తీసుకోవద్దంట రేపటికి మాత్రము. సో నా అనాలిసిస్ మీకు ఏమైనా ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.